వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం స్తంభ ఆలోచన బోధాయన వివేచన ఆపస్తంభ ఆలోచన కలిగించే మాలో ఆప్తి బోధాయన వివేచనకు పులకించిన రాత్రి ఆలోచన వివేచన కొనసాగించే వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం ఆర్యభట్ట గణనలో భాస్కరుని బోధనలు ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం ఆదేశం ఆదర్శం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం మహావీర మధురత్వం బ్రహ్మగుప్త భావార్థం మహావీర మధురత్వం గణిత సార సంగ్రహం బ్రహ్మగుప్త భావార్థం బ్రహ్మస్ఫోట సిద్ధాంత మధురత్వం భావార్థం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం శ్రీధరుని శోధన శ్రీనివాస సాధన శ్రీధరుని శోధన సమీకరణ మూలము శ్రీనివాస సాధన ఇచ్చెను సందేశము ఆ శోధనను సాధనను కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం కూర్చోర్రా
కుసరా 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 ప్రదీప్. మీరు విప్పి పెడుతున్నారు, విప్పకుండానే పెట్టాలి మళ్ళీ. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్. ఓకే ఓకే, మనం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు శంకరయ్య గారికి, సీనియర్ ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్ రెడ్డి సార్ మరియు మన్సూర్ గారికి, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. మీ కళలకు పునాది తార్కికత, రీజనింగ్ అండ్ లాజిక్ అయితే, మీ కళలను నెరవేర్చుకునే మీ భవిష్యత్తుకు మీ కళలకు మధ్య బ్రిడ్జ్ ఏంటంటే డిసిప్లిన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చెట్టు మీద 100 కాకులు ఉన్నాయి. ఓకేనా? ఒక వేటగాడు వచ్చి గన్తో ఒక కాకిని షూట్ చేశారు. ఇంకా ఎన్ని కాకులు ఉంటాయి? జీరో. అందరు ఆన్సర్ జీరోనేనా? ఏం ఆన్సర్ లేదా? ఏం ఆన్సర్ లేదా? ఎందుకు మిగిలిన ఎక్కడ పోయినాయి? ఒకవేళ అందులో చెవిటి కాకులు ఉంటే దేనికి ఎగిరిపోతాయి? శబ్దానికి భయపడేనా? ఒకవేళ అందులో చెవిటి కాకులు ఉంటే ఉంటాయి కదా, ఉంటాయా? నెక్స్ట్, ఒకవేళ అందులో చచ్చిపోయిన కాకి చెట్టు మీదనే పడిపోయింది అనుకోండి, అది చెట్టు మీదనే ఉంటుంది కదా, అప్పుడు ఆన్సర్ ఒకటైంది. లేదా ఆ పడిపోయిన కాకి బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక వేరే కాకి ఉందనుకో, ఫ్రెండ్ కోసం ఆ కాకి ఉండొచ్చు, అప్పుడు 2 అవుతుంది ఆన్సర్. అవునా? ఒక 4-5 చెవిటి కాకులు ఉంటే అక్కడే ఉంటాయి, ఏమవుతుందో తెలియదు, అది ఎటో చూసుకుంటూ నిలబడ్డాయి అనుకో, అప్పుడు ఆన్సర్ మారిపోతా లేదా? లేదు, కాకులు మనలాగా ఒకరిని కొడుతుంటే పారిపోవడమో లేకపోతే వీడియోలు తీసుకుంటూ కూర్చోవడమో చెయ్యవు. వాటికి సంఘీభావం ఎక్కువ. వాటికి ఓకే, ఒకదానికి ప్రమాదం వచ్చినప్పుడు వదిలేసి పారిపోవు, అన్ని అక్కడే ఉండి దానికి ఏ ప్రాబ్లం వచ్చిందో అది కావు కావు అని అరుచుకుంటూ ఉంటాయి. అప్పుడు 100 కాకులు అక్కడే ఉంటాయి, అప్పుడు 100 అయితే ఆన్సర్. అవునా? అంతేనా? ఒకవేళ ఆ వేటగాడి పిస్టల్కి సైలెన్సర్ ఉంటే అప్పుడు కూడా ఆన్సర్ 100 అయింది. లేకపోతే 100 చచ్చిపోయిన కింద పడితే ఆన్సర్ 99 అయింది. ఒకటే ఆన్సర్ ఉందా మన క్వశ్చన్కి? ఎన్ని ఆన్సర్లు అయినా ఉండొచ్చు ఒక క్వశ్చన్కి. దీన్ని ఏమంటాము? ఇన్ని రకాలుగా ఆలోచించడాన్ని ఏమంటామంటే డైవర్జెంట్ థింకింగ్ అంటాం. ఏమంటా? డైవర్జెంట్ థింకింగ్. ఒకదాన్ని ఒకే వేలో మీకు అదే ఆన్సర్ చిన్నప్పటి నుండి మీరు మీ ఒకరినొకరు అడుగుతున్నారు కాబట్టి అదే ఆన్సర్ చెప్తున్నారు, కానీ ఇంకా అది ఆన్సర్ అని ఫిక్స్ అయిపోయారు, వేరే రకంగా ఆలోచించట్లేదు. అట్లా ఉంటుంది. అట్లా ఉంటే రీజనింగ్ అనేది డెవలప్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా ఇది ఎందుకు రైట్, ఇది ఇంత ఇట్లానే ఎందుకు ఉంది అని ఆలోచించడమే లాజికల్ అండ్ రీజనింగ్ థింకింగ్. అర్థమైందా? మీ ఇద్దరు రండి.
నువ్వు రెడ్ బాయ్ కదా, బ్లూ పెన్స్ ఎన్ని ఉన్నాయి? బ్లూ పెన్స్ ఎన్ని ఉంటాయి? నీ దగ్గర రెడ్ ఎన్ని ఉంటాయి? మీరు 100 సార్లు చేసినా అదే ఈక్వలే ఉంటాయి. ఎందుకు ఈక్వల్ ఉంటాయని కనిపెట్టి రేపు చెప్పండి నాకు. అక్కడ పెట్టి. మీ లైఫ్ ని ఇట్లాగే ఒక పాజిటివ్ వేలో లీడ్ చేసి సక్సెస్ఫుల్ స్టేజ్ కి చేరుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అలా దేశభక్తి మోసులెత్త నర నరాన నవచేతన వెళ్ళి విరియా ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త ఈ జీవితమున సాధించుదా. లక్కోజు రాగము శకుంతల వేగము లక్కోజు రాగము పెంచెను విశ్వాసము శకుంతల వేగము అపురూప విజయము ఆ విశ్వాసము విజయాలు కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు బతుకులోని చిక్కులను తొలగించును లెక్కలు విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు బతుకులోని చిక్కులను తొలగించు లెక్కలు విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు లెక్క తప్పి నడిచావా భవితంతా ముక్కలు ఎక్కడికో ఎగిరేందుకు అవుతాయవి విరెక్కలు గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి అన్వయమే సాధించు సూత్రాలకు కట్టుబడి ప్రేమతోటి పిలిచి చూడు వస్తాయవి వెంటపడి గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత
కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత, భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత. ప్రతి విద్యార్థికి ఉండాలి లెక్కలపై మమత. ఏకాగ్రత బలమైతే మీరు సృష్టిస్తారు చరిత. గణితం అంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. గణితం అంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. గణితం అంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. గణితం అంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. బతుకులోని చిక్కులను తొలగించును లెక్కలు, విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు. బతుకులోని చిక్కులను తొలగించు లెక్కలు, విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు. లెక్క తప్పి నడిచావా భవితంతా ముక్కలు, ఎక్కడికో ఎగిరేందుకు అవుతాయవి విరెక్కలు. గణితం అంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి, ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి. తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి, ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి. అన్వయమే సాధించు సూత్రాలకు కట్టుబడి, ప్రేమతోటి పిలిచి చూడు వస్తాయవి వెంటపడి. గణితం అంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత, భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత. కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత, భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత. ప్రతి విద్యార్థికి ఉండాలి లెక్కలపై మమత. ఏకాగ్రత బలమైతే మీరు సృష్టిస్తారు చరిత. గణితం అంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. గణితం అంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు.